అమిత్ షాని నమ్ముతున్నారు జనం, అమిత్ షా తర్వాత యోగిని నమ్ముతున్నారు జనం, ఆ తర్వాత రాహుల్ గాంధీని నమ్ముతున్నారు. అట్లాంటప్పుడు మోడీ తర్వాతన అమిత్ షాకి ఛాన్స్ ఉంటుంది, లేదా యోగి ఆదిత్యనాథ్కి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు మోడీ నాకు ఓపిక లేదురు నాయన ఇక నన్ను వదిలేయండి అని అన్నప్పుడు, అతను ఆరోగ్యంగా లేకపోతే. ఇంకోటి బీజేపీ అనుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో, ఒక డామినేటెడ్ ఇండియా కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు, రెస్పెక్టెడ్ ఇండియా కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు డామినేటెడ్ ఇండియా ఇంకా రాలేదు, కానీ రెస్పెక్టెడ్ ఇండియా వచ్చింది. ప్రపంచంలో ఏ దేశమైనా గౌరవించేటటువంటి స్థాయిలోకి వచ్చాం. అట్ ద సేమ్ టైం టాప్ 4th ఫైనాన్షియల్ సిచ్యుయేషన్కి వచ్చేసాం మనం. ఇంకా జర్మనీని దాటితే టాప్ 3లో ఉంటాం మనం. ఫస్ట్ అమెరికా ఉంది, 2 చైనా ఉంది, 3వది జర్మనీ, 4 మనం. జపాన్ని కూడా దాటి ముందున్నాం మనం. ఆ జర్మనీని దాటేసామంటే కనుక 3rd ప్లేస్కి వెళ్ళిపోతాం మనం. ఇంకో మనకి ఇప్పుడు ఆ అండమాన్ నికోబార్ ఐలాండ్లో దొరికినటువంటి ఆయిల్, లక్షద్వీప్లోది, అట్లాగే గోల్డ్ మైనింగు, రేర్ ఎర్త్ మినరల్స్ మధ్యప్రదేశ్ ఇట్లాంటి చోట్ల దొరికినాయి. ఇవి ఇంకా ఎంత ఏంటి అనేది కౌంట్ వేస్తున్నారు. అది లైన్లోకి వచ్చింది.